అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్రాబ్ కర్రీ చేసుకుంటున్నాం ఇంట్లో. అంటే నేను చేయట్లేదు, మమ్మీ వాళ్ళు చేస్తున్నారు. సో దాని ఒక ప్రాసెస్, క్లీనింగ్ ఎలా చేస్తున్నారు, ఎలా కుక్ చేస్తున్నారు. ఇక్కడ కేరళ స్టైల్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో వెరైటీలో చేస్తున్నారు. సో ఈరోజు క్రాబ్ కర్రీ చేసుకుందాము. సో క్లీనింగ్ అండ్ ప్రాసెస్ మంచి పెద్దగానే ఉన్నాయి క్రాబ్స్ కూడా. ఇది క్లీన్ చేయడం చాలా ఈజీ కానీ తినడమే చాలా కష్టం. నేను రెస్టారెంట్లో ఎప్పుడు క్రాబ్ ఆర్డర్ చేయను. ఇంట్లో అయితే మనం ఎట్లా తిన్నా పర్వాలేదు. రెస్టారెంట్లో అయితే ఆ టేబుల్ నిండా మొత్తం దాని షెల్తోనే నిండిపోతుంది. యాక్చువల్లీ నేను అక్కడ మునంబం ఫిష్ హార్బర్కి వెళ్ళాను కదా, సో అక్కడి నుంచి తీసుకొచ్చాను. అంటే చెప్పాను కదా, మా కజిన్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. సో వాళ్ళు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ బోట్స్ వచ్చినప్పుడల్లా అక్కడ వాళ్ళ బోట్లో ఉన్న వాళ్ళు ఓనర్స్కి అని చెప్పి కొంచెం షేర్ తీసి పెడతారు. సో అట్లా కొన్ని క్రాబ్స్, కొన్ని ఫిషెస్, కొంచెం స్క్విడ్ అవన్నీ ఇచ్చారు. సో ఇది బేసికలీ క్రాబ్ ఎగ్. మస్తు సైజ్, మంచి పెద్ద సైజ్ ఉంది. సూపర్, కుమ్మేసాం ఈరోజు. సో మా మమ్మీ, మా పిన్ని కూడా హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇక్కడ వెడ్డింగ్, ఓనం అని చెప్పి వెకేషన్కి వచ్చారు. హలో, ఇద్దరు ఇక్కడ చూసి హాయ్ చెప్పండి. హలో. సో మనం క్రాబ్లో మీట్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి టర్మరిక్ కూడా వేసి ఒక 10 to 12 minutes వరకు బాయిల్ చేయాలి. అప్పుడు మీట్ మంచిగా కుక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 5 to 8 minutes అయింది. సో బాయిల్ అవుతుంది. సో ఇన్ ద మీన్ వైల్ మసాలాస్ అవి రెడీ చేసుకొని, సో ఆల్మోస్ట్ ఒక 12 minutes వరకు అయిపోయింది. 2-3 స్క్విడ్ ఉంటే అది కూడా దాంట్లోనే వేసేసాము. ఆల్మోస్ట్ బాయిల్కి వచ్చేసింది. సో క్లోజ్ చేసి నెక్స్ట్ ఇంకా మనం మసాలాస్ పని చూసుకుందాం. బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనం యూజ్ చేయబోయేది. ఇంకా మన మసాలాస్, టామరిన్ పల్ప్, Mommy, let's start.
ఈ జింజర్ ది ఫ్లేవర్ కూడా సూపర్ వస్తుంది ప్రతి దాంట్లో. ఈ అంటే జింజర్ యాడ్ చేసే ఫుడ్స్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నాం మమ్మీ? ఏంటది? అది ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ కంపల్షన్. ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేస్తే గ్రేవీ మంచిగా వస్తుంది. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు అదే వేస్తున్నా. ఓకే. ఓ బేసికలీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది అట్లా వేస్తే. ఓకే. దీంట్లో ఈ మంచట్టిలో కుక్ చేయడంలో చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ మనం యుటెన్సిల్స్లో వేసుకునే కన్నా దీంట్లో మంచట్టిలో చేసుకుంటే దాని టేస్ట్ కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది. ఏమేమి వేసినాం మమ్మీ ఇప్పుడు దీంట్లో? కొంచెం సాల్ట్. ఓకే. ఇంకా టర్మరిక్ పౌడరు. అదేంటి? కొంచెం గరం మసాలా. గరం మసాలా. ఓకే. ఓ ఇంట్లో పౌడర్ చేసిందేనా అది? ఓకే ఓకే. కొరియాండర్ పౌడరా? మిర్చి పౌడర్. అంటే ఇప్పుడు మనము కుక్ చేసే జనరల్ ఎంతమందికి వస్తే ఒక 6-7 మెంబర్స్కి వస్తుంది ఆ క్రాబ్? 6-7 మెంబర్స్. ఓకే. 6-7 మెంబర్స్కి ఒక ఆనియన్ ఒక ఎన్ని 2 తీసుకున్నాం మమ్మీ పెద్దవి? రెండు ఫ్రై చేయడానికి మళ్ళీ ఒకటి మసాలా మిక్సీ పెట్టి ఒకటి. ఓకే ఓకే. చింతపండు. ఓకే పల్పు. అంటే మనం టొమాటోస్ యూజ్ చేయలేమా దీనికి? యూజ్ చేయొచ్చు టొమాటోస్ కూడా? టొమాటో యూజ్ చేయొచ్చు కానీ ఇదైతే కొంచెం బెటర్గా ఉండాలి. ఓకే ఓకే. కలర్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ ఫైన్గానే చెప్పచ్చు. మొత్తం మసాలా ఇది కానీ ఎంతసేపు పడుతుంది మమ్మీ? అయిపోయిందా? మసాలా మొత్తం నూనె పైకి వచ్చింది. ఓకే ఓకే నైస్ నైస్. ఓకే గ్రేవీ కొంచెం పోయాలి. ఓకే అది బాయిల్ అయినది. ఓకే. తర్వాత ఓకే ఫైన్ వేసాను. ఓ స్క్విడ్ కూడా దీంట్లోనే వేసేస్తున్నావా? ఇది మనం ఎక్కువ గ్రేవీ లేకుండా చేస్తున్నాం ఇది మమ్మీ? డ్రైగా ఉంటుందా? ఓకే ఇలా ఉండాలి. ఓకే. అంటే ఎంతసేపు పెట్టాల్సి వస్తుంది అట్లా? 10 minutes అలా ఉండాలి. ఓకే ఓకే ఓకే. మసాలా మొత్తం ఓకే తీసుకుంటుంది. ఇంకా పోయాలా వాటర్? అవసరం లేదా? అంతేనా? ఓకే. సో గ్రేవీ ఉందా అంటే కొంచెం లైట్గా ఉంటుంది అంతే. దీంతో పాటు మనం ఏమైనా వేరే రసము సాంబార్ పప్పు అట్లాంటివి ఏమన్నా కూడా సైడ్లో ఉంటే మనకు కొంచెం అంటే కర్రీ అది కూడా కావాలి కదా. కొత్తిమీర. ఓకే. ఇప్పుడే వేసేస్తానా? నేను లాస్ట్కి వేస్తారేమో అనుకున్నా. ఓకే వేసుకోండి ఇష్టం మీ స్టైల్లో నువ్వు ఎట్లా అంటే అట్లా చేయమని. ఓకే చూసాం ఒక 5 minutes వరకు చూసాం, దాంతో 10 minutes వరకు చూసాం. ఓకే అంటే ఓకే ఆల్మోస్ట్ డన్నా లేకపోతే ఇంకా కొంచెం పెట్టాల్సి వస్తుందా? ఇంకా టైం పడుతుంది. ఓకే ఓకే ఫైన్ ఫైన్. ఏంటి పెప్పర్ పౌడరా? ఓకే. ఎంత వేస్తున్నావు? జస్ట్ ఒక పించా? ఓకే ఓకే. అంటే మీట్ కుక్ అయిపోయింది, ఇంకా మసాలాస్ కూడా అయిపోయింది, కొంచెం పెట్టాలి అట్లనే 5-10 minutes పెట్టాలా?
2 minutes, ఓకే ఫైన్. అయిపోయింది. అవి జనరలీ నువ్వు చేసినప్పుడు కొంచెం అది బ్లాక్ కలర్లో అంటే ఆనియన్స్ ఎక్కువ వేసి అట్లా వస్తుంది కదా మమ్మీ? అది వేరే టైప్. ఓకే ఓకే గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇది గ్రేవీ తక్కువ ఉంది. జస్ట్ తింటా అలా. ఓకే ఫైన్ ఫైన్. ఇది ఒకసారి నేను మన పిన్ని చేసినప్పుడు తిన్నాను. అంటే నువ్వు జనరలీ ఐదర్ గ్రేవీతోని లేకపోతే కొంచెం బ్లాక్ కలర్ అంటే మంచి థిక్ బ్లాక్ అట్లా వస్తుంది, ఆ స్టైల్ అనుకున్నా. ఓకే ఇది కూడా బాగానే ఉంటుంది. కొంచెం కరివేపాకు ఉంటే వేయచ్చు కదా మమ్మీ? ఓకే కొంచెం వేసి ఇంకో 2 minutes కూడా బంద్ చేసి పెట్టేసాయి, దాని ఫ్లేవర్స్ కూడా కొంచెం వస్తుంది. సో ఫైనల్ ఒకసారి మనం తినే టైంలో ఇంకొకసారి ఈ 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతాను. వావ్, స్మెల్ అయితే సూపర్ ఉంది. అంతేనా? ఎక్కువ మేజమా? ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. సో మనకి అవుట్కమ్ ఇలా వచ్చేసింది. కొంచెం లైట్ గ్రేవీ, పీసెస్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ కూడా కుమ్మేసింది. టేబుల్ మీదకి వచ్చింది, చాలా తొందరలోనే అయిపోయింది. మా మమ్మీకి పిన్నికి చాలా థ్యాంక్ యూ ఇలాంటి మంచి ఫుడ్ ఆఫర్ చేసినందుకు. బాగా ఎంజాయ్ చేసాము. ఏదో లైట్గా కొంచెం మిగిలింది, అది కూడా నైట్ కల్లా అయిపోతుందేమో.